మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అఖిలపక్ష భేటీ నిర్వహించి ఈ అంశంపై చర్చించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇంధన సంక్షోభం నుండి ప్రజల దృష్టి మరలించేందుకే కేంద్రం ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారితో చర్చించాకే ప్రత్యేక సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నారీ శక్తి వంధన్ అధినియం 2023 ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయనున్నారు. జనగణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియల తర్వాతే మహిళా కోటా అమలు చేయాలని ఆ చట్టంలో నిర్దేశించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం 2027-28లో జరగాల్సిన పునర్విభజన ప్రక్రియ నుంచి ఈ చట్ట అమలును వేరు చేసి త్వరగా అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం 2 సవరణలు చేయాలని భావిస్తోంది. ఈ సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశంలో ఎల్పీజీ ఇంధన సంక్షోభం తలెత్తడంతో ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టం తక్షణ అమలు అంశాన్ని తెరమీదకు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారినాడే వెంటనే అమలు చేయాలని తాము కోరామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. కానీ అది అసాధ్యమని మోదీ తేల్చి చెప్పారన్నారు. తీరా ఇప్పుడు ఇంధనం సంక్షోభం, విదేశాంగ విధానం విఫలమవడంతో మాట మార్చారని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు 30 నెలలుగా తరువాత హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టం 2023కు చేసిన ప్రతిపాదిత సవరణలకు వైఎస్ఆర్సీపీ హృదయపూర్వకంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సవరణలతో 2029 నాటికి చట్టం అమల్లోకి రావడం కీలక ముందడుగు అని అభిప్రాయపడ్డారు. మహిళలకు అసెంబ్లీ, లోక్సభలో 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మహిళా సాధికారతకు తమ పార్టీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, స్థానిక సంస్థల్లో ఇప్పటికీ 50% రిజర్వేషన్లను అమలు చేశామని ఎక్స్లో పేర్కొన్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పనులు, సేవా కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. మహిళలకు అసెంబ్లీ, లోక్సభలో 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మన ప్రజాస్వామ్య దేశంలోని ప్రతి రంగం, ప్రతి స్థాయిలోనూ మహిళలు నాయకులుగా ఎదగాలనేది తమ పార్టీ ఆకాంక్ష అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.